సరే ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నట్టుండి ఒక్కసారి వాళ్ళ స్వరం మార్చి, మేము అసలైన వారసులము సింధు నాగరికతకు అంటూ ఒక మాటలు మాట్లాడుతున్నారు. అలాగే మొహెంజోదారో యొక్క ఆ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ తవ్వుతున్నారు. ఏదో ఒకటి అక్కడి నుంచి ఏదో బయటకు తీయాలనే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఒక 2, 3 నెలల క్రితం బహుశా ఒక 6 నెలల క్రితము ఆసిఫ్ మునీర్ మాట్లాడుతూ 2 డిఫరెంట్ ఐడియాలజీ తోటి డివైడ్ అయినటువంటి నేషన్స్ ఇవి. సో, ఇవి ఎప్పటికీ కలవు అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎందుకు సార్ ఈ కొత్త రాగం ఎత్తుకున్నాడు? నమస్తే అండి సార్ చైతన్య గారు. నమస్తే. పాకిస్తాన్ అందరికీ తెలిసిన విషయము. ఆ, ద్విజాతి సిద్ధాంతం అనే జిన్నా చెప్పిన సిద్ధాంతంతోనే హ్మ్. ఒక దేశంగా ఏర్పడ్డది. సార్. ఎప్పటికీ వీలు కాదు. ముస్లింలు, హిందువులు కలిసి జీవించడం మాకు ఒక భూభాగమే కావాలి. హ్మ్. ఎందుకంటే మా ఆత్మ పశ్చిమాసియాలో ఉంది, సార్. మా ఆత్మ ఇస్లాంలో ఉంది. హ్మ్. కనుక మాకు ఏ రకంగా కూడా మీతో సరిపోదు హ్మ్. అని ఆయన ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పట్టుబట్టి సాధించుకున్నారు. సార్. దాని మారణ హోమం జరిగింది. హ్మ్. వేలు కాదు లక్షల వరకు ఆ హిందువుల బలిదానాలు జరిగాయి. వీటన్నిటి తర్వాత ఆ దేశాలుగా మనం విడిపోయాం పాకిస్తాన్. హ్మ్. కనుక అలాంటి పరిస్థితులు మొన్నటికి మొన్న మునీర్ కూడా ఆ విషయాన్ని గుర్తు చేశాడంతే. మునీర్ హ్మ్. ప్రతిపాదించింది కాదు, హ్మ్. కొత్తగా ఇది కనుక ఎన్నటికీ కుదరదు అనేది మునీర్ చెప్పినటువంటి సార్. ఇది వాళ్ళ యొక్క కట్టుబాటు అది. హ్మ్. మరి ఇప్పుడు సడన్ గా ఎట్లా వచ్చింది ఇప్పుడు ఈ ఆలోచన హ్మ్. కొత్తగా? హ్మ్. నాకు కూడా ఈ సంస్కృతి, నాగరికత, హ్మ్. భారత్ హిందూ దీనికి నాగరికతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హ్మ్. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ! ఎందుకు సడన్ గా వచ్చింది అంటే ఈ పహల్గామ్ సంఘటన మనకు తెలుసు. ఏప్రిల్ 22 తర్వాత మనము ఈ యొక్క సింధు వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకున్నాం. సార్. మనంతకు మనమే బ్రేక్ చేసుకున్నాం. హ్మ్. నీళ్లు పంపించడము ఆపేశాం. హ్మ్. అది కనుక ఎందుకు ఆపేశానమంటే నీళ్లు రక్తము కలిసి ప్రవహించలేవు అంతే చూడండి. అనేది మోడీ గారి ఆ! గొప్ప స్టేట్మెంట్ ఒకటి ఉంది. కనుక సార్. అంటే అర్థం ఏంటంటే టెర్రర్ ను మీరు సప్లై చేస్తున్నారు, హ్మ్. కనుక మేము ప్రతిగా నీళ్లను సప్లై చేయలేం. మీరు రక్తాన్ని మాకు అందిస్తున్నప్పుడు మా సార్. రక్తం పహల్గామ్ లో జరిగిన 26, 25 హత్యలు ఏవైతే జరిగాయో హ్మ్. అది హిందువుల పైన జరిగిన దాడి, భారత్ పైన జరిగిన దాడి. కనుక మీరు నిరంతరం ఈ రక్త ప్రవాహం చేస్తూ ఉంటే సార్. మేము నీటి ప్రవాహాన్ని చూస్తూ ఉండగలమా? మేము హ్మ్. నీళ్లను వదలలేము అనేటువంటి హ్మ్. మెసేజ్ చాలా గట్టిగా ఇచ్చారు. సార్. కనుక ఈ సత్లెజ్, బియాస్, రావి, చినాబ్, జీలం, సింధు, సార్. పంజాబ్ 5 నదులు. ఈ 5 నదులు హ్మ్. మన దగ్గర నుంచి పాకిస్తాన్ కు నీళ్లు వెళ్ళాలి. కనుక సార్. ఇప్పుడు నీళ్లు ఆగిపోయినాయి. హ్మ్. 22 ఏప్రిల్ తర్వాత మనం నీళ్లు ఆపేశాము. హ్మ్. దాంతో ఇప్పుడు చావు వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. హ్మ్. ఎల్‌నినో ఇప్పుడు ఎఫెక్ట్ కారణంగా మన దగ్గర కూడా వర్షాలు ఇంకా రాలేదు. సార్. సీజన్ మొదలైనా కూడా అక్కడ ఇంకా తీవ్రంగా ఉంది. అసలు ఎడారి అయిపోతుంది పాకిస్తాన్ అని అంటున్నారు. కరాచీకి అతిపెద్ద నగరం మొత్తం పాకిస్తాన్ లో. సార్. అతిపెద్ద నగరానికి నీళ్లు లేవు. హ్మ్. చావు వచ్చింది వాళ్ళకి. బ్రతకాలంటే ఇప్పుడు నీళ్లు కావాలి. సార్. కనుక ఈ పంజాబ్, సింధు ఇవన్నిటి నుంచి సప్లై అవుతున్న నీళ్లు లేనప్పుడు వాళ్ళు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. పైగా మనం ఆ ఆ, చినాబ్ నది పైన మనము ఒక డ్యామ్ కూడా నిర్మాణం చేస్తున్నాం. ఇంకా హ్మ్. చాలా డ్యామ్స్, చిన్న చిన్న డ్యామ్స్ అన్ని కూడా నిర్మాణం చేసే పనిలో ఉన్నాం. 2028 జూన్ తర్వాత హ్మ్. చుక్క నీళ్లు రావు. ఈ డ్యామ్స్ అన్ని పూర్తవుతాయి. హ్మ్. పాకిస్తాన్ కు ఈ పంజాబ్ 5 నదులు ఏవైతే నేను ఇంతకుముందు చెప్పానో వాటి నుంచి నీళ్లు అందవు. సార్. ఇది వాళ్ళకి అర్థమైతే వెంటనే డిఫెన్స్ మినిస్టర్ ఏం చేశాడు? మాకు వేరే మార్గం లేదు, మేము యుద్ధం పోరాడి చేసి యుద్ధం చేసైనా సరే మేము నీళ్లు తెచ్చుకుంటామని గట్టిగా అన్నాడు. హ్మ్. మనం కూడా జవాబు చెప్పాము. సార్. యుద్ధానికి మనం రెడీ కదా ఎప్పటికి కూడా. అవును. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఇది అయ్యే పని కాదు. హ్మ్. కనుక ఈ యుద్ధము వీటితో ఈ వీటితోటి అయ్యేది కాదు. ఏదో కొత్త ఆలోచన చేయాలని ఇప్పుడు ఏం చేశారంటే ప్రపంచానికి నో 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 మా నాగరికత వేరు, మాది సింధు నాగరికత. సార్. ఆ హ్మ్. కనుక మాకు ఈ నీళ్ళు వాటా ఉంది. కనుక ఈ నీళ్లు మనుషులు ఉంటాం పోతాం కానీ నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. హ్మ్. గతంలో ప్రవహించినాయి, ఇప్పుడు ప్రవహించాల్సిందే. హ్మ్. ఇలాంటి ఒక కొత్త స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు సార్. ఆయన గుర్తొచ్చింది అంటే హ్మ్. సింధు సరస్వతి నాగరికత హ్మ్. గుర్తొచ్చింది. హ్మ్. గుర్తొచ్చి సార్. ఇప్పుడు కొత్త టాక్ మొదలు పెట్టారండి. సార్. అట్లా మనం ఆలోచించాలి. ఇంతవరకు ఏమన్నారు? మేము అరబ్బులము,
మేము తుర్కీలము, ఉమ్. మేము పాకిస్తానీస్ము, మా మూలాలు టర్కీలో ఉన్నాయి. మా మూలాలన్నీ టర్కీలో ఉన్నాయి. ఆ, సో ఇవన్నీ గతంలో మాట్లాడినటువంటి ఇస్లామిస్ట్ కల్చర్ వేరు మాది సార్. ఉమ్, కనుక, మా ఇవన్నీ కూడా గతంలో మాట్లాడినాయి. అరబ్బీ కల్చర్ మాది, సార్. ఇలాంటివన్నీ మాట్లాడుతూ వచ్చారు. సో అందుకని ఇప్పుడు ఏంది అని అంటే ఎక్దమ్ షిఫ్ట్ అయిపోయి సార్. యూటర్న్ తీసుకున్నది పాకిస్తాన్. సార్, అందరు కూడా ఇప్పుడు కొత్త మాటలు, మీరు చెప్పిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు పాకిస్తాన్ సింధు అంటే మన భారతదేశంలో అఖండ భారతంలో భాగంగానే ఉండింది. అసలు ఇప్పుడున్న ప్రజలు అసలు ఆ సింధు నాగరికతని వాళ్ళు ఫాలో అవుతున్నారా? అసలు అంటే నాయకులను పక్కన పెడితే ప్రజలు దానితో మమేకం అవుతున్నారా సార్? దీని అది మంచి ప్రశ్న ఇది. ఉమ్, అంతకు ముందు నాగరికత తర్వాత కల్చర్ విషయంలో పెద్ద తేడాలు ఏమీ లేవు. వాళ్ళు ఇస్లాం మతంగా తీసుకున్నారు. సార్. సంస్కృతి, సభ్యతలు వీటి విషయంలో పెద్దగా ఇదేమీ లేకుండే వ్యతిరేకత. ఉమ్, కానీ జియాహుల్ హక్ ఉమ్, ఎప్పుడైతే 1977 సార్. కనుక, ఆయన జనరల్ జియావుల్ హక్ అంటారు, ఆర్మీ మ్యాన్, బట్ ఈ వాజ్ రూలింగ్ ది కంట్రీ ఫర్ 1 decade అట్లా రూల్ చేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అంతవరకు వీళ్ళు చరిత్ర పుస్తకాల్లో పెద్ద మార్పులు అవేమీ చేయలేదు. కంప్లీట్ గా హిస్టరీని మార్చారు వాళ్ళు. డిస్కనెక్ట్ చేశాడు ఆయన కల్చర్ తో. భారతీయ కల్చర్, సింధు కల్చర్ అనండి, పోనీ హిందూ కాకపోతే సింధు కల్చర్ అనండి. ఉమ్, ఈ కల్చర్ హేట్ తయారు చేశారు. అంటే ఉమ్, హిందూ హేట్, హిందూను అసహించుకోవడం, వ్యతిరేకించడం. స్కూల్ కరికులంలో మొత్తం ఇస్లామైజేషన్ ఆఫ్ కరికులం చేయడం తోటి ఇప్పుడు 5 generations మార్చిపోయింది. కనుక కల్చరల్ అలైన్మెంట్ అంతా కూడా ఏం చేశారంటే, సింధు కల్చర్ ను అరబ్ కల్చర్ కు అలైన్ చేశాడు. ఇది సిలబస్ లో. సార్. ఉమ్, ఇది చదువుతూ పిల్లలందరూ కూడా 5 తరాలు మారిపోయినాయి. కనుక ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న మనుషులందరూ ఎటువంటి చరిత్ర చదివారు? హేట్ హిందూ పుస్తకాలను చదివారు వాళ్ళు. సార్. ఉమ్, కనుక వీళ్ళంతా హేట్ హిందూ తర్వాత, సిలబస్ తర్వాత పుట్టిన వాళ్ళు కనుక వీళ్ళకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది తెలియదు. సార్. ఉమ్, కానీ దీన్నే మనం సింధు సరస్వతి నాగరికత అంటాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే, నో సింధు నది నాగరికత మాది, ఉమ్, మా రూట్స్ ఇవి. పాణిని మా దగ్గర పుట్టాడు, గొప్ప అదేంది సాంస్క్రిట్ స్కాలర్ అండ్ మొదటి గ్రమేనియన్ ప్రపంచంలో. ఉమ్, ఏ భాషకు గ్రామర్ తెలియని రోజుల్లో సార్. ఆయన ప్రపంచానికి గ్రామర్ ఉంటుంది అనేది ఒకటి పరిచయం చేశాడు. అంత గొప్ప రైటర్. మావాడు పాకిస్తాన్ లో పుట్టాడు, ఉమ్, చాణక్యుడు మావాడు. ఉమ్, ఇలాంటివన్నీ కూడా కొత్త చర్చ లేవనెత్తారు. మొత్తానికి వాళ్ళు ఇప్పుడు దేనికి కనెక్ట్ అవుతున్నారంటే, ఉమ్, మన చాణక్యుని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, ఉమ్, పురుషోత్తముని ఓన్ చేసుకుంటున్నారు. సార్. కనుక ఎందుకంటే వీళ్ళంతా అక్కడే పుట్టారు, అది నిజం కూడా. కనుక అంతెందుకు, తక్షశిల ఏడ ఉందండి? ఇప్పుడు తక్షశిల పాకిస్తాన్ లో ఉంది. కనుక మొహంజదారో, హరప్ప తవ్వకాల్లో ఏదైతే నాగరికత అంటున్నామో, సింధు నాగరికత, ఇదంతా కూడా సగం ఇండియా సగం పాకిస్తాన్ లో, రాజస్థాన్, గుజరాత్, తర్వాత ఇలా అక్కడ పాకిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్, అన్నిట్లో కూడా మన కల్చరల్ ఐడెంటిటీ ఇవంతా తవ్వకాల్లో బయటపడ్డది. ఇంతకాలము ఈ తవ్వకాలను మొహంజదారో లేకపోతే హరప్పా, ఈ తవ్వకాలను వేటిని ఓన్ చేసుకొని మావి అని చెప్పని పాకిస్తాన్ వీటన్నిటికీ ఒక్కసారి ఈ వారసత్వం అంతా మాదే అని వాదించడం మొదలుపెట్టింది. అంతా దేని కొరకు అంటే, ఏమంటాం దీన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ లెజిటిమేసీ అంటాం. లెజిటిమేసీని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇప్పుడు కొత్తగా. రూట్స్ వెతుకు ఉంటుంది. హేట్ ఇండియా అనేటువంటి కల్చర్ ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఏదో న్యూ అబ్సెషన్, మెల్లమెల్లగా అప్రోప్రియేటింగ్ హిస్టరీ అంటాం, చరిత్రను వాళ్ళు సొంతం చేసుకోవడము. ఏన్షియంట్ ఇండియా యొక్క హిస్టరీలోకి వెళ్ళి ఇది మాది కూడా అనడం మొదలుపెట్టారు. ఏన్షియంట్ ఇండియా హిస్టరీ అంతా కూడా హిందువులు ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ దేశంలో సంస్కృతి మాట వచ్చింది అంటే అది హిందూ నాగరికత. సింధు అన్న, హిందూ అన్న ఒకటి. మనల్ని పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా మనం హిందుస్థాన్ అని మనం పిలవం, కానీ మీరు పాకిస్తాన్ లో వెళ్ళి అడగండి మీరు ఎవరు అంటే వాళ్ళు హిందుస్థానీస్ అంటారు. మనల్లో వాళ్ళు చక్కగా వాళ్ళ టీవీలలో కూడా చెప్తారు, హిందుస్థానీ ప్రైమ్ మినిస్టర్, వజీర్ ఆజం అని ఇలా మాట్లాడుతూ ఉంటారు చక్కగా.
కనుక ఇది హిందుస్థాన్ ఇది. వాళ్ళు ఓన్ చేసుకోలేదు ఇంతకాలం. ఇప్పుడు మాత్రం ఒక్కసారి గుర్తొచ్చేసింది. టర్కిష్ బ్లడ్ మాది అనేవాళ్ళు, వీఆర్ టుర్కీ పీపుల్ అని అనేవాళ్ళు. మాది టుర్కీ బ్లడ్ ఉంది మా లోపల, వీఆర్ అరబీస్ అని చెప్పేవాళ్ళు. చిల్డ్రన్ ఆఫ్ ఏంది అరబ్ కానుంచి ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ ఇండస్ అని మాట్లాడుతున్నారు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ పానిని అంటున్నారు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ చాణక్య అంటున్నారు. పురుషోత్తముని పొగుడుతూ ఉన్నారు. ఇది మా నాగరికత అని అంటున్నారు. ఇది వాళ్ళలో వచ్చిన